వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనం క్రైస్తవులముగా ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని వాక్య భాగాలు మనకు అనేక సందేహాలను కలిగిస్తాయి. అలా కలిగించినప్పుడు ఆ వాక్య భాగాల పట్ల ఆసక్తితో లోతుగా మనం పరిశోధన చేసినప్పుడు వాటి యొక్క సందేహాలను మనం నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వాక్య భాగాలు అనేవి మనకు అర్థం కాకపోతే, సందేహం అనేది అలాగే మన హృదయంలో ఉండిపోతే, మనకంటే వాక్య భాగాలు బాగా తెలిసినటువంటి బోధకుని దగ్గరికి, సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి వాటి యొక్క పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక వాక్యం పట్ల మనకు సందేహం అనేది మన హృదయంలో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు దానిని మనం పరిశోధించకుండా, తెలుసుకోకుండా మన హృదయంలో దాన్ని దాచుకొని ఉంటే, ఏదో ఒక రోజున ఒక అబద్ధ బోధకుడు మన దగ్గరకు వచ్చి ఆ వాక్యాన్ని తప్పు మార్గంలో మనకు బోధించి మనల్ని సత్య మార్గంలో నుంచి అసత్య మార్గంలోనికి నడిపించడానికి ఖచ్చితంగా అవకాశాలనేవి ఏర్పడతాయి. కాబట్టి క్రైస్తవులముగా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి, ఆసక్తితో దాన్ని చదివి దానిని గురించినటువంటి విషయాలు నేర్చుకోవాలి. నా యొక్క క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నేను కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవడము, పరిశోధన చేయడం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చేటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడిపించబడ్డానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తప్పుడు సిద్ధాంతాలు, అసత్య మార్గాలు క్రైస్తవ సమాజాన్ని చుట్టుముట్టినట్లుగా నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నేను విన్నటువంటి ఒక బోధ, పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా చాలా గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, రోషం కలిగిన వాడు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చిన్న దేవుడు అనేటువంటి ఒక బోధన విన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఒకే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు ఒక్కడే అని వాక్యము చాలా స్పష్టంగా రుజువు చేస్తూ ఉంది. దేవుడు ఒక్కడైనప్పుడు ప్రభువైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ విధంగా తండ్రి అయిన దేవుడు, ఈ విధంగా అనేక చోట్ల అనేక పేర్లతో దేవుని యొక్క ప్రత్యక్షత మనుషులకు దర్శనమిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అప్పుడు బైబిల్ ప్రకారము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువైన యెహోవా, తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు, అంటే 5 మంది దేవుళ్ళు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనిషికి పరిచయం చేస్తుందా మనం ఆలోచించినప్పుడు దేవుళ్ళు అంతమంది ఉండరు అనేది వాస్తవమైనటువంటి మాట. దేవుడు ఒక్కడే అనేటువంటి నిర్వచనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇస్తూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 31 వచనాలలో 31 సార్లు కూడా సృష్టి ఆరంభానికి ముందు దేవుడు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో మనం జాగ్రత్తగా చదివి అధ్యయనం చేస్తే అక్కడ ప్రభువైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు అని కానీ నిర్వచించబడలేదు. ఒకే ఒక పదం ఉపయోగించబడింది. దేవుడు అనేటువంటి మాట మాత్రమే ఆది కాండంలో 31 వచనాలలో 31 సార్లు ప్రస్తావించబడింది. సృష్టి ఆరంభంలో ఎవరూ లేనప్పుడు దేవుడు దేవుడుగానే ఆయనను తెలియపరుచుకున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. భూమి మీద దేవుడు మనుషులను చేసినప్పుడు ఆయా కాలాలలో దేవుడు వారికి ఆయా విధాలుగా ప్రత్యక్షతనిచ్చాడు. ప్రభు అయినటువంటి యెహోవాగా ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకొని వారికి తాను దేవుడుగా కనపరుచుకున్నటువంటి ఒక కాలము, ఒక ప్రత్యక్షత ఇశ్రాయేలీల కాలంలో మనం చూస్తాం. తర్వాత క్రొత్త నిబంధన అనేది దేవుడు సిద్ధపరిచినప్పుడు అందులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా, తండ్రిగా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తాం. ఈ ప్రత్యక్షతలు అన్నీ కూడా ఒకే ఒక పదంలో ఇమిడిపోతాయి. ఆ పదము దేవుడు అనేటువంటి పదంలో ఇవన్నీ కూడా ఇమిడిపోతాయి. ప్రభువైన యెహోవా అనేది ఒక వ్యక్తి కాదు, ఒక నామము అనేది వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి శరీరములో దేవుని యొక్క మహిమ నివసిస్తూ దేవుడు మనుషుల మధ్యకు దిగివచ్చినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది.
అదేవిధంగా ఆత్మదేవుడుగా ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియచేస్తుంది. ఇవన్నీ కూడా దేవునిలో నుంచి మనిషి కొరకు బయలుపరచబడినటువంటి ప్రత్యక్షతలు. ఆ ప్రత్యక్షతలలో ఆ ప్రత్యక్ష కాలంలో దేవుడు ఏ విధంగా మనుషులతో మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశోధన పూర్వకంగా చదివినప్పుడు గమనించగలం. యెహోవాగా దేవుడు ఇశ్రాయేలులకు తన దర్శనం ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడుగా, రోషం కలిగిన దేవుడుగా, మనిషికి దేవునికి చాలా దూరం ఉన్నట్లుగా పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. అందుకే ఆ దేవుని గురించి అంత గంభీరంగా దేవుడు మనుషులకు తెలియపరుచుకున్నాడు. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు ఆ విధంగా ఇచ్చినప్పుడు క్రొత్త నిబంధన కాలంలో అంత ఉన్నతమైనటువంటి దేవుడు ఎంత రిక్తుడిగా చేసుకునే మనుషుల మధ్య నివసించాడో, తృణీకరించబడినటువంటి వాడుగా మనుషుల మధ్య నివసించాడు. ఆ సందర్భాన్ని గమనించినప్పుడు రెండు కూడా వ్యతిరేక పదాల్లో ఉంటాయి. అందుకే కొంతమంది అబద్ధ బోధకులు యెహోవాను మాత్రమే దేవుడిగా చేసి యేసుక్రీస్తుని దేవుడు కాదు అనేటువంటి సిద్ధాంతంలోనికి తీసుకొచ్చారు. ఈ రెండు సిద్ధాంతాలకు మధ్య వాక్యం ఏం చెప్తుందో దాన్ని శ్రద్ధగా గమనిస్తే ఆ విషయాలన్నీ కూడా మనుషులకు అర్థమవుతాయి. చాలా దూరంలో ఉన్న దేవుడు మనుషులను ఆయనతో పాటు ఉండుటకు తీసుకొని పోవడానికి చాలా రిక్తుడిగా చేసుకొని మనుషుల మధ్య శరీరములో నివసించాడు అనే వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి బైబిల్ యొక్క దేవుడు ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇద్దరు కాదు, దేవుడు ఒక్కడే అని ఆది కాండంలో స్పష్టంగా దేవుడు తెలియచేశాడు. అయితే యెహోవా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న క్రైస్తవులలో ఉంది. యెహోవా గొప్ప దేవుడు, మరి యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని విశ్వసిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో కాదు, ఆయన ఒక మనిషి, ఆయన ఒక ప్రవక్త, ఆయన రక్షకుడు అని నమ్మితే చాలు, మనం అంతకంటే చేయాల్సిన పని లేదు అనేటువంటి సిద్ధాంతం ఒక అబద్ధ బోధకునిలో నుంచి ప్రపంచమంతా కూడా ప్రవహించింది. కాబట్టి ఈ సమయంలో నేను యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలను తెలియజేస్తాను. ఆ ప్రవచనాలలో ఏ విషయాలు దాగున్నాయో మనం పరిశోధన చేయాలి. అక్కడ మనం గమనించేటువంటి విషయము, ప్రభు అయినటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కటి కాదా అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. అవును, ఇద్దరు ఒక్కటే. ప్రభు అయిన యెహోవా నామమైన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన దేవుడే అనేది వాక్యం మనకు తెలియజేసేటువంటి విషయం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనడానికి బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఒక్క వాక్య భాగం కూడా బైబిల్లో లేదు. కాకపోతే ఆయన అంత రిక్తుడుగా అవ్వడాన్ని బట్టి దేవుడు ఇలాగ అవ్వడం అనేది అసాధ్యమని ఒక అబద్ధ సిద్ధాంతాన్ని మనుషులు పుట్టించారు. ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కటే అని తెలియచెప్పడానికి యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాలలో ఈ యొక్క సమయంలో నేను 3 ప్రవచనాలను తెలియచేస్తాను. యేసుక్రీస్తు, యెహోవా ఇద్దరు ఒక్కటి కాదా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు కూడా మీ బైబిల్లో జాగ్రత్తగా గమనించండి, పరిశోధన చేయండి. మొట్టమొదటి ప్రవచనము యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుడు యోధాను గురించినటువంటి ఒక ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనంలో దేవుడు యూదులను ఎంతగానో ప్రేమించి, ఇశ్రాయేలులను ఎంతగానో ప్రేమించి, ఐగుప్తు నుంచి వారిని విడిపించి కనాను దేశంలో వారిని స్థిరపరిచినప్పుడు వారు దేవుణ్ణి శాశ్వత కాలం ఆరాధించలేకపోయారు. మధ్యలో త్రోవ తప్పిపోయారు. దేవునికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దాన్ని మొదటి అధ్యాయంలో నుంచి మనం చదివినప్పుడు దేవుడు వారిని గురించి ఎంతగా బాధపడ్డాడో తెలియచేస్తాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యూదులకు, ఇశ్రాయేలీలకు రోషం కలిగేటువంటి మాటను ఒకటి తెలియచేస్తాడు. ఒక దినం అనేది వస్తుంది, అంత్య దినము అనేది. ఆ దినమున యెహోవా మందిరము పర్వతములన్నిటికంటే కూడా ఉన్నతముగా హెచ్చించబడి అది స్థిరపరచబడుతుంది. యెహోవా మందిరములోనికి అన్య జనాంగము జల ప్రవాహముల వలె ప్రవహిస్తూ వచ్చేదరు అని చెప్పి ఈ ప్రవచనంలో యెషయా భక్తుడు తెలియచేస్తాడు. ఆ దినములలో అన్యజనులు యెహోవా మందిరమునకు వెళ్ళి మనం యెహోవాను ఆరాధించదుము రండి అని అన్య జనాంగము ఆయన యొక్క మందిరములోనికి వస్తారు. ఆ దినమున ప్రభువైనటువంటి యెహోవా మధ్యవర్తి అయి అన్యజనములకు న్యాయము తీర్చును, అనేక ప్రజలకు తీర్పు తీర్చును అని 4వ వచనములో మనం చదువుతాం. ఇక్కడ ఆయన అని చెప్పబడినప్పుడు ప్రభువు అయినటువంటి యెహోవా ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు యెషయా ద్వారా. ఆయన మధ్యవర్తి అయి
అన్యజనులకు న్యాయము తీర్చును. మధ్యవర్తి అన్నప్పుడు ఇద్దరు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మధ్యవర్తిగా ఇప్పుడు ప్రభు అయిన యెహోవా అన్యజనులకు మరియు ఎవరికో మధ్యలో నిలబడి మధ్యవర్తిగా న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ న్యాయము? ఒకప్పుడు సున్నత లేనటువంటి ప్రజలుగా, పరదేశులుగా, దూరస్తులుగా ఉన్నటువంటి అన్య జనాంగాన్ని ఇశ్రాయేలీలతో, యూదులతో సమానంగా ఆయన ఏకం చేసి యెహోవా మందిరములోనికి వారిని నేను తీసుకొని వస్తాను, వారి కోసం నేను న్యాయాన్ని జరిగిస్తానని ప్రభు అయినటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యెహోవా మధ్యవర్తి అయితే ఎవరి కొరకు మధ్యవర్తి అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుడొక్కడే, నేను మొదట్లోనే చెప్పాను, బైబిల్ యొక్క దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని. దేవుడొక్కడే, దేవుడుకును నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అని స్పష్టంగా పౌలు భక్తుడు తెలియచేస్తాడు. అక్కడ జాగ్రత్తగా గమనించండి. యెహోవా మధ్యవర్తి అయితే ఏ వ్యక్తుల మధ్య ఆయన మధ్యవర్తి అవుతున్నాడు? దేవునికిని ఆయన యొక్క ప్రజలకును యెహోవా మధ్యవర్తి అయి న్యాయం తీర్చుతూ ఉన్నాడు. కానీ ఈ అన్య జనాంగాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని గుర్తించండి. మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు, ఆయనే అన్య జనాంగానికి న్యాయం తీర్చింది, ఆయనే వారిని దేవునిలోనికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడేమంటున్నాడు? యెహోవా అయినటువంటి ఆయన అన్య జనాంగానికి న్యాయం తీరుస్తాను, మధ్యవర్తిగా నేను ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచనంలో యేసుక్రీస్తు మనకు కనబడడం లేదా? మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు మధ్యవర్తి అయి అన్యజనులు మునుపు దూరస్తులుగా ఉంటే, పరదేశులుగా ఉంటే వారందరిని కూడా ఆయన యొక్క రక్త విమోచన ద్వారా యూదులతో, ఇశ్రాయేలుతో వారిని సహపౌరులుగా చేసి దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అని స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? మధ్యవర్తి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు అని చెబుతుంది. కానీ ప్రవచనంలో ఏమని చెప్పబడింది? యెహోవానైన నేనే మధ్యవర్తిగా నిలబడే అన్య జనాంగానికి న్యాయం తీరుస్తాను అని చెప్తున్నాడు. అంటే యెహోవా ఒక స్థానంలో ప్రవచనం చెప్తే నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇద్దరు ఒకటి కాదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవ ప్రవచనాన్ని కూడా పరిశుద్ధ భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు పలికించినటువంటి ఒక గొప్ప ప్రవచనం, క్రైస్తవులందరికీ తెలిసినటువంటి ప్రవచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఒక ప్రవచనం మనము క్రిస్మస్ వేడుకలలో ప్రతి సంవత్సరం కూడా ధ్యానం చేస్తాం. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ సమయంలో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రవచనం ఇది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనకు శిశువు అనుగ్రహించబడెను అనేటువంటి ఈ పదాన్నే మనం ధ్యానం చేస్తే అది మనల్ని చాలా దూరానికి తీసుకొని పోతుంది. చాలా పరిశోధన చేయడానికి ఆ ఒక్క పదము, మనకు శిశువు అనుగ్రహించబడెను అనేటువంటి ఆ పదం క్రైస్తవ జీవితాన్ని చాలా లోతుగా నడిపిస్తుంది. ఒక శిశువు ఈ మానవాళికి అవసరమై ఉన్నది, అది అనుగ్రహించబడింది. ఆయన ఎవరో కూడా వాక్యం తెలియచేస్తుంది. ఆయన నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. యేసుక్రీస్తు అనేది మనకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ ఒక అబద్ధ బోధకుడు కనుక దీన్ని చదివితే ఏమంటాడంటే,
అని ఆయనకు పేరు పెట్టబడింది, కానీ ఆయన దేవుడు కాదు అంటాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చెప్తుంది. యేసుక్రీస్తును నిత్యుడగు తండ్రి అని పేరు సంబోధిస్తుంది. ఒక అబద్ధ బోధకుడు ఒప్పుకోడు, పేరు పెట్టబడింది కానీ ఆయన కాదు అంటాడు. మనము యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో యెషయా భక్తుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి యెహోవా ఆయన ద్వారా మాట్లాడినటువంటి మాటలు మనం వింటాము. నా నామమును నేను అపవిత్రపరచువాడను కాను, నా నామం రోషం కలిగినది, నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడును కాను అంటున్నాడు యెహోవా. అలాంటప్పుడు ఒక ప్రవక్తకి, ఒక మనిషికి యెహోవా ఏ విధముగా ఆయన నామమును, ఆయన మహిమను ఇస్తాడు? ఇవ్వడు. అది పేరు కాదు. జన్మించబోతున్నటువంటి ఆ శిశువు నిత్యుడగు తండ్రి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బలవంతుడైన దేవుడు, సమాధాన కర్తయగు అధిపతి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే వాక్యము మనకు తెలియచేయటం లేదా? యెహోవా యేసుక్రీస్తు ఒక్కటేనని వాక్యం మనకు చెప్పటం లేదా? తండ్రియు యెహోవా యేసుక్రీస్తు ఒక్కటేనని చెప్పడం లేదా? చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కాకపోతే మనకు జీర్ణించుకోవడానికి అసాధ్యంగా ఉంది కాబట్టి మనం నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. వాస్తవము అదే. ప్రవచన రూపంలో యేసుక్రీస్తుని తెలియచేస్తుంది. ఆ యేసుక్రీస్తు తండ్రి అని, ఆయనే బలవంతుడైన దేవుడని, అద్వితీయ దేవుడని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. యెహోవా యేసుక్రీస్తు ఒక్కటి కాదా? తర్వాత భక్తుడైనటువంటి యెషయా ప్రవచించినటువంటి మరొక గొప్ప ప్రవచనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని గురించి, పాప విమోచన గురించి, మరణం యొక్క విమోచనను గురించి ఆయన యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో తెలియచేసినటువంటి మరొక ప్రవచనాన్ని కూడా ఈ సమయంలో మనం జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఆ దినమున జనులిలాగందురు, ఇదిగో మనుషులను మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి ఉత్సాహించి సంతోషింతుము. ఈ వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడుతుంది, మనుషుల యొక్క ముఖముల మీద కప్పబడినటువంటి మరణము, మనుషుల సమస్త జనముల మీద పరచబడినటువంటి మరణము అనేటువంటి ఒక తెరను నేను తీసివేసేదను అంటున్నాడు ప్రభు అయిన యెహోవా. మరణము ఇక ఎన్నడూ లేకుండా దానిని నేను మృంగివేతును అంటున్నాడు. ఆ దిన మన జనులు ఈ విధంగా అనుకుంటారని 9వ వచనములు అంటాడు, ఇదిగో మనము కనిపెట్టుకొనిన మన రక్షణ కర్త అయిన దేవుడు ఈయనే అని ఆయనను గురించి తెలుసుకుంటారు. మనుషుల మీద ఉన్న మరణము అనేటువంటి తెరను తొలగించేటువంటి వ్యక్తి, మనుషుల పైన ఉన్న మరణాన్ని మృంగేసేటువంటి వ్యక్తి, ఆ విధముగా దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ దినమున ఆయన రక్షణ కార్యము, మరణము నుంచి మనిషిని రక్షించినటువంటి ఒక రక్షణ కార్యాన్ని బట్టి జనులందరూ కూడా సంతోషిస్తూ, మనము కనిపెట్టుకునిన మన రక్షకుడైన దేవుడు ఈయనే, మన దేవుడైన యెహోవా ఈయనే అని ఆయనను బట్టి సంతోషించుతురు అని యెషయా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆది కాండము నుంచి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనుషులందరూ కూడా మరణము అనేటువంటి ఒక శాపం కింద నడిపించబడుతూ ఉన్నారు. ప్రతి మనుషుని మరణం అనేది దేవునికి దూరం చేసి పాతాళంలో ఒక మూలన వారిని పెట్టింది మరణం అనేటువంటి శాపం. అయితే ఆ తెర తొలగించడానికి దేవుడు రావాల్సి ఉన్నదని దేవుడే చెప్తున్నాడు. కానీ యెహోవా అనేటువంటి వ్యక్తి వచ్చాడా? యేసుక్రీస్తు వచ్చాడు. సిలువ పైన వేలాడి, చంపబడి, సమాధిలో పెట్టబడి, ఆయన పాతాళములోనికి వెళ్ళి మృతుల యొక్క, పాతాళములో బంధించబడిన మనుషుల యొక్క ఆత్మల యొక్క సమూహాన్ని ఆ చెరను విడిపించి అదే విధముగా పరదైసులోనికి తీసుకుని పోయినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన సిలువ పైన మరణించి సమాప్తమైంది అని చెప్పిన వెంటనే
అనేకుల పరిశుద్ధుల యొక్క దేహాలు సమాధుల్లో నుంచి లేపబడ్డాయి. ఎవరు మరణాన్ని జయించారు? ఎవరు మరణమును మృంగివేశారు? మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చివరి భాగంలో ఆయన అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని మృంగేశాడు. కానీ అది చేసేది నేను అని యెహోవా ముందుగానే ప్రవచించాడు. కానీ ఎవరు చేశారు ఆ పని? ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెహోవా యేసుక్రీస్తు ఒక్కటి కాదా? ప్రవచనాలు చెబుతున్నటువంటి వ్యక్తి, భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యెహోవా ఇశ్రాయేలులకు ఆ ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. కానీ అన్య జనాంగముల ఎదుట ఇశ్రాయేలుల మధ్య ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి యేసుక్రీస్తు నందు. కాబట్టి ఈ రోజున మన రక్షకుడు యేసుక్రీస్తు అంటే ఆయన దేవుడని వాక్యం ప్రవచన రూపంగా మనకు తెలియజేస్తూ ఉంది. మనం అందరం కూడా ఈ విషయాలను గుర్తించాలి, తెలుసుకోవాలి, పరిశోధన చేసి ఆలోచన చేసి దేవుడిలో విభాగాలు చేయకూడదు. ఒక్కడే దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా ప్రత్యక్షతనిచ్చాడు, మాట్లాడాడు, మాట్లాడినటువంటి ప్రవచనాలను సంపూర్తిగా నెరవేర్చాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు అయినటువంటి యెహోవా యేసుక్రీస్తు ఒక్కటే అనేది ప్రవచనాల యొక్క నెరవేర్పు యొక్క నిజమైనటువంటి వాస్తవ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడైన అందరూ కూడా దేవునిలో ఉన్నటువంటి వారు, దేవునిలో నుంచి ఆ ప్రత్యక్షతలు మనిషిపైకి అనుగ్రహించబడ్డాయి. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. దేవునిగానే వారిని చూడాలి, కానీ చిన్న దేవుడు, పెద్ద దేవుడు, కొంచెం మీడియం సైజు దేవుడు అనేటువంటి పదాలు క్రైస్తవుల యొక్క నోటు రాకూడదు. దేవునికే, క్రీస్తు ద్వారా దేవునిలోనికి ప్రవేశిస్తాం. ఆయన దేవుడే. యెహోవాకు ప్రార్థించిన, యేసుక్రీస్తుకు ప్రార్థించిన, పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క విన్నపాలు తెలియచేసిన, మన యొక్క దృష్టిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆత్మదేవ, ఇవన్నీ కూడా మనం ప్రవచించేటువంటి మాటలు. వారందరూ కూడా దైవత్వంలో ఉన్నటువంటి వారు, దైవ దర్శనంలో నుంచి మనిషికి అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షతలు. కాబట్టి వాటిని మనం గుర్తించి విభేదాలు కలిగించకుండా క్రైస్తవ సంఘాన్ని మనము ఒకే ఒక త్రాటిపైన క్రీస్తు ద్వారా దాన్ని నడిపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరికొన్ని ప్రవచనాలు యెషయా గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు యెహోవా ఒక్కటిగా ఉన్నారు అనేటువంటి ప్రవచనాలను మనం మరొక భాగంలో వీటిని గురించి ఒక క్లుప్త పరిశోధన చేద్దాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.